ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. నేను మీకిక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. మనకి జాతక ఫలితాలు చెప్పినప్పుడు తప్పనిసరిగా గోచార ఫలితాలు చెప్పాలి. గోచార ఫలితాలు చెప్పకుండగా జాతక ఫలితం చెప్పినట్లయితే 100కి 100 పాళ్ళు ఫలితాలు రావు. ఎందుకంటే గోచారం ఒకటి చెప్పి జాతకం చెప్పకపోయినా పర్వాలేదు. తాత్కాలికంగా అతనికి మీరు చెప్పింది యథార్థము అనేటువంటి భావన కలిగి తాత్కాలికంగా దానికి పరిహారాలు చేసుకుంటాడు. ఎందుకంటే ఈ గోచారంలో గ్రహాల యొక్క సంచారాన్ని మానవులకు జరిగేటువంటి కష్ట సుఖాల్ని, ఆనందాన్ని కూడా మహాఋషీశ్వరులందరూ కూడా కనిపెట్టారు. జన్మ నక్షత్రాన్ని బట్టి గాని, నామ నక్షత్రాన్ని బట్టి గాని, మనం ముందుగా జన్మరాశి తెలుసుకోవాలి. ప్రతి వాళ్ళకి కూడా ఒక జన్మరాశి ఉంటుంది. ఆ జన్మరాశి మారదు. ఆ జన్మరాశిని బట్టి ఎప్పుడూ ఒకటే. మిగతా గ్రహాలను ఎక్కడి నుంచి లెక్క పెట్టాలన్నా ఆ జన్మరాశి ఒకటవుతుందనమాట. ఆ విధంగా మనం చూసుకోవాలి. దీనికి ఈ గోచర ఫలితాల్ని మహాఋషీశ్వరులు వ్యాసుడు, భృగుడు, గౌతముడు, పరాశరుడు, వశిష్ఠాది మహాఋషీశ్వరులందరూ కూడా ఎన్నో రకాలు పరిశోధించి తీర్థయాత్రలైతే ఏంటి, ఉద్యోగ ప్రయత్నాలైతే ఏమిటి, భవిష్యత్తులో జరిగేటువంటి శుభ, అశుభ కాలాలైతే ఏంటి, వ్యాపారంలో జరిగేటువంటి విషయాలైతే ఏమిటి, ఇవన్నీ కూడా పొందుపరచి మనకి అందించారు. ఇంచుమించుగా ఇప్పుడు ముఖ్యంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాన్ని చెప్పుకుందాం. ఈ శుక్రుడు ఒక నెల పాటు ఉంటాడు. సూర్య భగవానుడిలాగే ప్రతి రాశిలో కూడా ఒక నెల ఉంటాడు. ఆ నెల రోజులు కూడా ఈ మానవులకి రకరకాల ఫలితాలు జరుగుతాయన్నమాట. ఎలా జరుగుతాయి అనేటువంటిది మనం ఇక్కడ చెప్పుకుందాం. ఎలా అంటే శుక్రుడు గనక మనకి జన్మరాశిలో ఉన్నాడనుకోండి. అంటే మనకు చంద్రుడు ఎక్కడున్నాడో శుక్రుడు అక్కడ ఉంటాడు మనం చూసుకుంటే. అలా కనుక ఉన్నట్లయితే ధనపరంగా బావుంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెగ్గుతూ ఉంటాయి. అన్య స్త్రీ సౌఖ్యం కూడా మనకి లభిస్తుంది తెలిసి తెలియకుండగానే. దైవ కార్యాలకు వెళ్ళడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, గౌరవ మర్యాదలు పొందడం, సన్మానాలు పొందడం ఇవన్నీ కూడా జరుగుతాయి. భక్తి కూడా పెరుగుతుంది. శక్తి పెరుగుతుంది. వ్యవసాయదారులందరికీ కూడా చాలా బాగా లాభిస్తుంది. కానీ వ్యసనాల యందు మనస్సు లాగుతూ ఉంటుందనమాట. ఆ స్నేహితులొస్తారు చేరుతూ ఉంటారనమాట. "ఒరేయ్! నువ్వు అక్కడికెడదాం, ఇక్కడికెడదాం దా" అంటాడు. అంచేత అక్కడ కనుక పట్టు తప్పితే ఈ వ్యసనాలకు లోబడిపోతాడు. ఆ ఒక్క నెలే చాలు. ఆ వ్యసనాల్లో లోబడిపోయాడనుకోండి, ఆ రోగాలు, డబ్బు పోవడం, పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ అంటే అగౌరవం కదా! అంచేత ఇక్కడ ఇది చూసుకొని చేసుకోవాలి. శుక్రుడు గనక రెండవ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే సంగీతం అన్నా, సాహిత్యం అన్నా, సినిమాలన్నా, నాటకాలన్నా బాగా ఆసక్తి, అవకాశాలొస్తూ ఉంటాయన్నమాట. దగ్గరికి వెళ్లి చూద్దాం. పక్కనే నాటకం వేస్తున్నట్టు చాలా పెద్ద నాటకం. పక్కనే మంచి సినిమా ఆడుతుంటే మనం వెళ్దాం అని చెప్పేసి ఖచ్చితంగా వెళ్తాడు. సభలకెళ్తాడు. సన్మానాలకు వెళ్తూ ఉంటాడు. నూతన వస్తువులు కొంటూ ఉంటాడు. వస్త్రాలు కొంటూ ఉంటాడు. పరస్త్రీ యందు వ్యామోహం బాగా పెరిగిపోతుంది. ఈ శుక్రుడు రెండవ రాశిలో కనుక ఉన్నట్లయితే. అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మధురమైనటువంటి పదార్థాలు తింటూ ఉంటాడు. అంటే మంచి మంచి భోజనాలు తగులుతూ ఉంటే ఎక్కడో అలా దారి పోతూ ఉంటే కూడా ఎక్కడో మంచి భోజనం పెడుతున్నారంటే ఆగి మరీ తినేసి వెళ్ళిపోతాడు. ధనలాభం కూడా చాలా బావుంటుంది. అదే శుక్రుడు మూడవ రాశిలో ఉన్నాడనుకోండి. వ్యాపారం బావుంటుంది. వ్యవహారం బావుంటుంది. అనేక రకాల లాభాలొస్తాయి. తాను చేసేటువంటి వ్యాపారంలో అధికారుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఎక్కువ సార్లు ప్రయాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. పెడుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, పెడుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడనమాట. ఇటువంటివి కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అదే శుక్రుడు 4వ రాశిలో గనుక ఉన్నట్లయితే, ఈ వ్యక్తికి మంచి గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. అలా పెడుతుంటే లేచి నిలబడి దండాలు పెడుతూ ఉంటారు. "రండి మా ఇంట్లోకి" అంటారు. గౌరవంగా చూస్తారు. చాలా బావుంటుంది. అలాగే స్థిరాస్తి విషయాల్లో గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. తగాదాలు రావచ్చు. కుట్ర కూడా చేస్తూ ఉంటారనమాట ఈ వ్యక్తి మీద. అదేవిధంగా బంధువుల్లో కూడా ఆధిక్యత పెరుగుతుంది. బావుంటుంది. ఒకవేళ శుక్రుడు పంచమంలో ఉన్నాడనుకోండి, చాలా గౌరవ మర్యాదలుంటాయి.
సన్మానాలు కూడా జరుగుతాయి. కానీ ఇంట్లో గొడవలు ఎక్కువైపోతాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. భార్యతోటి, పిల్లలతోటి కూడా గొడవలొచ్చేస్తాయి. అదేవిధంగా ఒక పరాయి స్త్రీ కూడా ఆ సమయంలో ఇతనికి కొన్ని సుఖాలివ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఆమె దగ్గరవుతుంది. పెళ్ళాం, బిడ్డలు దూరం అవుతారు. కొంతకాలానికి మనోవ్యధ ప్రారంభమవుతుంది. చిన్న చిన్న గొడవల్లో కూడా ఇరుక్కోవడానికి అవకాశాలున్నాయి. అక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అదే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడనుకోండి, దీనికి భృగుషట్ట దోషం అంటారు. పెళ్ళిళ్ళకి పనికిరాదు, పెళ్లి ముహూర్తానికి. అదేవిధంగా జాతకంలో కూడా పనికిరాదు. అలా ఎవరికైనా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే మంచిది. అలా కనుక ఉన్నట్లయితే అనుకున్నటువంటి పని ఆటంకం ఏర్పడిపోతుందనమాట. అవ్వదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అవ్వదు. శరీర ఆరోగ్యం కూడా పాడవుతుంది. అదేవిధంగా అపవాదులు కూడా వస్తాయి. తను చేయనటువంటి పనికి కూడా అపవాదు కలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే శుక్రుడు 7వ స్థానంలో ఉన్నాడనుకోండి, కొంచెం ఇబ్బందే. ఎందుకంటే కారకో భావనాశాయ అని జాతకానికి చెందుతుంది. దీనికి కాదు. కానీ శుక్రుడు 7లో ఎప్పుడూ ఉండకూడదు ఎవరికీ కూడా. అలా ఉన్నట్లయితే వాళ్ళ జాతకంలో కొన్ని ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గోచారంలో కూడా శుక్రుడు 7లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సుఖం ఉండదు. భార్య వల్ల ఇబ్బందులు, భార్యతో ఇబ్బందులు, భార్య లేకపోవడం వల్ల ఇబ్బంది, భార్య ఉంటేనూ ఇబ్బందే. పెళ్లి కాకపోలేనందుకు ఒక బాధ, పెళ్లి అయినందుకు ఒక బాధ. ఇలా రకరకాలుగా మొత్తం మీద ఏంటంటే ఈ బాధలన్నీ కూడా పెళ్ళాం గురించే వస్తాయి. అదేవిధంగా కొన్ని వ్యాధులు, చెప్పుకోలేనటువంటి వ్యాధులు కూడా ఉంటాయి. పైగా ఏదో ఒక స్త్రీతోటి కూడా ఆవిడ ఆఫీసులో ఉన్న ఆవిడ కావచ్చు, అధికారి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులతో కావచ్చు, ఒక స్త్రీతోటి ఆ సమయంలో గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు కనుక 8లో కనుక ఉన్నట్లయితే ధనలాభం బావుంటుంది. ఏదో రకంగా చేతికి డబ్బులొస్తూ ఉంటాయి. ఏ పనైనా అనుకుని చేసినా ఫస్ట్‌లో కొద్దిగా చికాకులు, కష్టంగా ఉన్నప్పటికీ కూడా అట్ లాస్ట్ చిట్ట చివరికి అది సక్సెస్ అవుతుంది. అదేవిధంగా శుక్రుడు గనక భాగ్యంలో ఉంటే అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మంచిగా నెరవేరుతాయి. ఈ సంగీతాల్లోనూ, సాహిత్యాల్లోనూ, సినిమాల్లోనూ కళాకారులుంటారు కదా! ఇటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఛాన్సెస్ అనమాట. అంటే ఎప్పుడైనా సినిమాలో ప్రయత్నం చేయడానికి కానీ, నాటకాలు వేయడానికి ఉత్సుకత చూపిస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు శుక్రుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు గనక ప్రయత్నాలు చేస్తే వాళ్ళు అనుకున్నవన్నీ నెగ్గుతాయి. సక్సెస్ అవుతారు. తగినటువంటి ఫలితాలుంటాయి. అదేవిధంగా ఎవడో అప్పటిదాకా కూడా నీకేమి ఛాన్స్ ఇవ్వమని చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఆ సమయంలో శుక్రుడు 9వ రాశిలో ఉన్నప్పుడు గనక ప్రయత్నాలు చేస్తే పోవయ్యా అని అన్నటువంటి వాడు కూడా రావయ్యా అంటాడనమాట. అదేవిధంగా అన్నీ బావుంటాయి. అదేవిధంగా శుక్రుడు కనుక దశమంలో ఉన్నాడనుకోండి, ఈ దశమం అనేటువంటిది ఏంటంటే కర్మస్థానం, ఉద్యోగ స్థానం అనమాట. ఇందులో గనుక ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులుంటాయి. మానసికంగా ఇబ్బందులుంటాయి, ధనపరంగా ఇబ్బందులుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులుంటాయి. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇబ్బందులు రావడం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే శుక్రుడు లాభంలో ఉన్నాడనుకోండి, 11వ స్థానంలో ఉంటే ఏమంటారంటే లాభస్థానం అంటారు దాన్ని. దీనివల్ల లాభం, ధనలాభం ఉంటుంది, సంతోషం పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా తాను కోరుకున్నటువంటి స్త్రీతోటి మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఆనందాన్ని పొందుతాడు. నూతన బంధువులు పెరుగుతారు, స్నేహాలు పెరుగుతాయి, లాభాలు పెరుగుతాయి. తాను ఏదైతే అనుకున్నాడో అది అటువంటి ఫలితం లభిస్తుందనమాట. అదే శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడనుకోండి, సుఖ సంతోషాలు పెరుగుతాయి. అప్పటిదాకా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారతాయి. అప్పటి వరకు పస్సాలు తిరిగిన ఆ వ్యక్తి ఇవ్వని డబ్బు అప్పుడు ఇస్తాడు. ఈ వ్యక్తికి కూడా అనేక రకాలైనటువంటి విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. అనేక రకాలు తాను పట్టింది బంగారం అవుతుంది. కాబట్టి శుక్రుడు ఎక్కడెక్కడ ఉంటే, ఏ ఏ రాశుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది మీకు పూర్తిగా చెప్పడం జరిగింది. మంచిగా ఉన్నప్పుడు దాని ఫలితాన్ని అనుభవించాలి.
చెడు ఫలితం ఉన్నప్పుడు దానికి ఎంతో కొంత పరిహారం చేసుకోవాలి. శుక్రుడికి మెయిన్ పరిహారం ఏంటయ్యా అంటే బొబ్బర్లు దానం చేయడం, హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని యథాశక్తి పారాయణ చేయడం, మరీ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే శ్రీ సూక్త పారాయణ బ్రాహ్మల చేత ఒక 20 రోజుల పాటు చేయించుకోవడం, ఒక 20 సార్లు చొప్పున 20 రోజులు చేయాలి. అలా చేయడం, అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, ఇటువంటివి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ దోషం తొలగి ఫలితం సానుకూలతగా ఉంటుందన్నమాట. బిఎల్ఎన్ మూర్తి 9440989496 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటివి అనేక రకాలైనటువంటి విషయాలు మీకు ఈ ఛానల్ ద్వారా మేము పంపిస్తున్నాం. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్తున్నాం. అదేవిధంగా ముహూర్త భాగం క్లాసులు పెట్టాం. అదేవిధంగా జ్యోతిష్యం కూడా నేర్పుతున్నాం. 6 నెలల కోర్సు, జ్యోతిష్యం 6 నెలల కోర్సు, ముహూర్త భాగం 6 నెలల కోర్సు. నామమాత్రపు ఫీజు పెట్టాం. మీరు తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు. ఏ నెల ఫీజు ఆ నెలే కట్టచ్చు. ఒక నెల కట్టి మీకు నచ్చకపోతే మానేయొచ్చు. ఆ ఉద్దేశంతో పెట్టాం. ఖచ్చితంగా ఒక 6 నెలల పాటు మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా జ్యోతిష్యంలో ప్రావీణ్యత లభిస్తుంది. చాలా కొత్త కొత్త విషయాలు, మంచి మంచి విషయాలు తెలుస్తాయి. శుభం.